సమన్వయంతో ఉండండి. ఎందుకంటే ఇంకోటి చెప్తున్నా, నాకు నిన్న మన కొన్ని వార్తలు తెలుస్తున్నాయి. ఒక ఆయన పోటీ చేస్తే బాగా పెరుగుడే పైసలు ఏమైనా నామినేషన్ చేస్తా, నాకు 2-3 అంటుండు. నాకు వచ్చినప్పుడు ఒక వార్త ఇవి కూడా పని చేసుకోరు 2 ఇయర్ 3 ఇయర్ ఎవరైతే అట్లా చెప్పిన మాట లేకుండా బీఫామ్ ఎగరేసి పోతున్నాం. నెక్స్ట్ పాయింట్ వారి పార్టీకి ఎలాగుంటే కూడా 34 వార్డులకు 350 పైన అప్లికేషన్లు వచ్చినాయి. 350 అప్లికేషన్ల పైన వస్తే మన 34 మందికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు ఉన్న వార్డుల ప్రకారం టికెట్ ఇవ్వాలి. వారికి రాని వాళ్ళందరూ కూడా ఆ రోజు పార్టీకి వ్యతిరేకం చేసినారు. ఈసారి మనకు ఆ ప్రమాదం లేదు. ఎందుకంటే పార్టీ మళ్ళీ 3 సంవత్సరాలు మనకు అధికారంలో ఉంటాం. రేపు ఎక్కడ కూడా శాసన ఎన్నికలు లేవు. అందుకోసమే ఎవరైనా కానీ పార్టీ లైన్ దాటి చేయవద్దని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నారు స్టేజ్ నుంచని. ఎందుకంటే ఒక్కసారి పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తే రేపు మేము ఖచ్చితంగా మేము వేనాడి గారు అయితేంది, నర్సన్న గారు అయితేంది నాయకత్వం సమిష్టిగా ఆలోచన చేసి అన్ని రకాలుగా కూడా సర్వేలు చేసి టికెట్ కేటాయిస్తాం. టికెట్ కేటాయించే ముందు కూడా రెబల్ ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వాళ్ళందరినీ పిలిచి మాట్లాడతాం, వాళ్ళతో సమాలోచన చేస్తాం. అభ్యర్థులతో కూడా అవసరం మేర 1-to-1 ఇంటర్వ్యూలు కూడా చేస్తాం. కానీ తప్పని పరిస్థితిలో ఒక అభ్యర్థికి టికెట్ ఇచ్చినప్పుడు వేరే వాళ్ళు మాత్రం ఒకవేళ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇంకో పార్టీ పోదాం అనుకుంటే నేను ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాను. పార్టీ అధికారంలో ఉండబోతుంది. ఈ గత నెక్స్ట్ 10 years కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి అది గుర్తు పెట్టుకొని పార్టీ వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క ఎన్నికే కాదు, రేపు చాలా మన అవకాశాలు ఉంటాయి. అందుకోసమే ఏది ఆలోచన చేసినా జెండా ఎగరేయాలి, గెలుపు గుర్రాలకు ఇవ్వాలి. పార్టీ లాయల్టీ ఇందాక చెప్పినట్టు తప్పకుండా ఒక అంశం కింద మేము పరిగణిస్తాం. కానీ టికెట్ నాకు రానప్పుడు నేను 80% పార్టీ అభ్యర్థులు ఓడగొడతా, కాంగ్రెస్ పార్టీలో కనువ కప్పుకొని తిరుగుతా, 2 పోటీ పోస్తా అంటే మాత్రం సహించానని చెప్పి కళాఖండిగా చెప్తున్నా. చాలా ఆలస్యమైనది అయినా కానీ ఇంత ఓపికతోటి మీరు ఉన్నారు. ఒకటే మన ఆలోచన, సన్నాయక సమావేశం ఈరోజు మనం కార్యక్రమం పెట్టుకున్న ముఖ్య ఉద్దేశం, మనం 5వ తారీఖు నుంచి అప్లికేషన్ ఫారాలు పెడుతున్నాం. రెండవది ఎట్లాగో గ్రామ అబ్జర్వర్ కమిటీ అనుకోని, కోఆర్డినేషన్ కమిటీ అనుకోని, వార్డులకు కూడా ఖచ్చితంగా 4 వార్డులకు కలిపి ఒక అబ్జర్వేషన్ కమిటీ వేస్తాం. ఏదైతే పార్టీ నాయకులు వాళ్ళందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ మన వార్డుల మీద కమిటీ వేస్తాం. ఆ కమిటీలో వాళ్ళు కూడా పర్యటనిస్తారు. గుడిపాటి నర్సయ్య గారు ఇంతకుముందు చెప్పినట్టు కొత్త ఏం కాదు. అందుకోసమే ఈ అబ్జర్వర్ కమిటీలకు గుడిపాటి నర్సయ్య గారి ఆధ్వర్యంలో ఆ కమిటీలు పనిచేస్తాయి. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారు. అభ్యర్థులు ఎంపిక కావచ్చు, తర్వాత అభ్యర్థులు ఎవరైతే మనం టికెట్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా పనిచేస్తున్నారా, లేకపోతే అక్కడ సమన్వయం చేస్తున్నారా లేదా, అభ్యర్థి పనితీరు ఎట్లా ఉన్నది, దానిని కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా ఈ అబ్జర్వర్ కమిటీలు ఏదైతే ఉన్నాయో అవి కూడా పనిచేస్తాయి. ఓటర్ లిస్ట్ ఫైనల్ చేసినప్పటి నుంచి నోటిఫికేషన్ వచ్చేవారు. అందుకోసమే అడ్వాన్స్ గా ఉండాలని చెప్పి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. 10వ తారీఖు వరకు ఈ ఓటర్ రివిజన్ నడుస్తున్నది. ఇందాక రాజేశ్వరరావు చెప్పినట్టు 5వ తారీఖు వరకు ఓటర్ల మీద అభ్యంతరాలు, ఓటర్ నమోదు కూడా కొత్త ఓటర్లు కూడా నమోదు చేసుకుని వెసులుబాటు కూడా పెట్టినట్టు నిన్న అధికారులు చెప్పినారు. దాని గురించి కూడా కొంచెం వాకప్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన కొత్త ఓట్లు కూడా 5వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్పినారు. మరి అందుకోసమే మనం ఇప్పటి నుంచి కూడా రెవెన్యూ అధికారులతో ఎవరైతే ఎలక్షన్ విధుల్లో ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం ఏమైనా ఓట్లు మనకి ఉన్నాయా లేవా, మిస్ అయినప్పుడు ఎలాంటి చేయాలి, దానికి ఏంటి సొల్యూషన్ అని చెప్పి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. దానితో పాటు మనం పోయినసారి సర్పంచ్ ఎన్నికల్లో మనం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో చూసినాం. రిజర్వేషన్లు వచ్చిన వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, మన అభ్యర్థుల ఎంపికలలో కొన్నిసార్లు తీవ్రమైన
ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే మనం అప్పటికప్పుడు అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండే, కొన్ని పరిస్థితుల్లో పోటీ ఉన్నప్పుడు రెబల్స్ తో మాట్లాడే మనకు సమయం సరిపోలేదు. దాంతో పాటు మనం సర్వేలు చేయించలేకపోయినాం పూర్తి స్థాయిలో. గ్రామ కమిటీల మీద చాలా వరకు ఆధారపడాల్సిన పరిస్థితి ఉండే. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని ఇంతకుముందు నాయకత్వం అయితే చెప్పినారో అది చేయాలంటే ఖచ్చితంగా వార్డులో అభిప్రాయం న్యూట్రల్ సర్వే చేయాలో తెలుసుకోవాలనేది నా అభిమతం, వేనాయుడు గారు అయితే భాస్కర్ గారి అభిమతం. ఎందుకంటే సర్వేలు చేసి మనము అదేవిధంగా కొన్ని రిపోర్ట్లు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనుకోవచ్చు, ఇంకా ఎస్బీ రిపోర్ట్స్ అనుకోవచ్చు, కొన్ని వాటి మీద కూడా మనము తప్పకుండా ఆధారపడతాం. ఎందుకంటే గుణగుణాలు తర్వాత వార్డులలో పార్టీ పరిస్థితి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఎవరైతే వార్డుల నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా వార్డు తిరగడం ప్రారంభించండి. ఎందుకంటే వార్డులలో అవుటర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు, వారి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, వారిని ఎట్లా మనం సంప్రదించాలని ఆలోచన చేయండి. మన వార్డు ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇవన్నీ కూడా చాలా కీలకం. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ లో కానీ ప్రచారంలో కానీ ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే మనం అభ్యర్థులుగా ఏదో పారాషూట్లు వేసుకొని ఆకర్షణలో దురికి చేస్తే గెలిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈసారి చాలా కీలకమైన ఎన్నిక, దావన లేని మొట్టమొదటి మున్సిపాలిటీ ఎన్నిక. అందుకోసమే మనము వ్యూహ రచనలో ఎక్కడ వెనుకబడవద్దు. మనం ఖచ్చితంగా మన వార్డులో మన బలహీనత మనం తెలుసుకోవాలి. మనం అప్లికేషన్లు 5వ తారీఖు నుంచి అనుకుంటున్నాం. దాన్ని పార్టీ ఆఫీసు ఇక్కడ పొద్దు నుంచి రాత్రి వరకు తెరిచే ఉంటుంది. ఒరిజినల్ అప్లికేషన్లు ఇస్తాం 5వ తారీఖు నుంచి 12 వరకు అనుకుంటున్నాం. 1-2 రోజులు రిజర్వేషన్ బట్టి దాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. పెడదాం అనుకుంటున్నాను, మా అమ్మని పెట్టుకుందాం అనుకుంటున్నప్పుడు అట్లాంటప్పుడు కూడా మీ అమ్మ పేరు మీద ఇంకో అప్లికేషన్ పెట్టండి మీతో పాటు, మీ భార్య పేరు మీద ఇంకో అప్లికేషన్ పెట్టండి మీతో పాటు. అదే విధంగా నేను 22వ వార్డు పోటీ చేద్దాం అనుకుంటున్నా, మళ్ళీ 25వ వార్డు పోటీ చేద్దాం అనుకుంటున్నా అంటే దానికి కూడా 2 సెపరేట్ అప్లికేషన్లు పెట్టండి. ఎందుకంటే మనం అప్లికేషన్లన్నీ ఒరిజినల్ ఫామ్లు ఇస్తాం. ఆ అప్లికేషన్ బట్టి, ఎందుకంటే మనం అప్లికేషన్ రుసుము మేము వసూలు చేయట్లేదు. అందుకోసం మీరు 2 పెట్టినా 3 పెట్టినా పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు. మనం మాత్రం మనకు ఒక అవగాహన వస్తుంది, ఏ వార్డు ఎంతమంది పోటీ పడుతున్నారో వాళ్ళకి నిజంగా అక్కడ బలం ఉందా లేదని కూడా మనకు అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మనం సర్వే చేయడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్ని వార్డులో పోటీ చేద్దాం అనుకుంటారో, మీ భార్యను పెడదాం అనుకుంటారో, తల్లిని పెడదాం అనుకుంటారో ఖచ్చితంగా వారి పేరు కూడా అప్లికేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. దానితో పాటు మనము అధికారంలో ఉన్నాం. ఈరోజు సహజంగానే అధికార పార్టీ ఉన్నప్పుడు పోటీ ఎక్కువ ఉంటుంది. మనం ఇంతకుముందు వేరే చెప్పినట్టు పోయినసారి మన హేళన చేసినారు. అసలు మీకు వార్డులకు అభ్యర్థులు దొరుకుతారని కూడా ఒక హేళన చేసినారు. ఈసారి అట్లా ఉండదు. మనకు వారికి 10 మంది అన్నా పెట్టుకుంటారు. దాదాపు 48 వార్డులు అంటే 500 పై అప్లికేషన్లు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. మున్సిపల్ ఎన్నికలు తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆ మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన పార్టీ అధికారంలో ఉన్నది. అందరూ కూడా మన శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినారు. ఆ రోజు ఎన్నికల ఓటమికి